బ్రేకింగ్ న్యూస్ చూస్తూనే ఉన్నాం. మనకు అందుతున్న సమాచారం ప్రకారము కొంతమంది సీనియర్ నాయకులు వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు భేటీ అయినట్లు కూడా మనకు సమాచారం అందుతుంది. ముఖ్యంగా ఈ భేటీ రానున్నటువంటి ఎన్నికల నేపథ్యంలో ఏ విధంగా పరిణామాలు, ఏ విధంగా వారి స్థానాలను పదిలం చేసుకోవాలన్న నేపథ్యంలోనే ఈ భేటీ జరిగినట్లు తెలుస్తూ ఉంది. ముఖ్యంగా మనకు గత కొన్ని రోజుల నుంచి కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారము పెనమలూరు నియోజకవర్గము మాజీ మంత్రి కొలుసు పార్థసారథి గారు టీడీపీ పార్టీకి దగ్గరవుతున్నారు అన్నటువంటి వార్తలు వినపడుతున్న నేపథ్యములో ఈ నెల 21వ తారీఖున టీడీపీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారితో కూడా సమావేశం అనంతరం కూడా పార్టీలో చేరుతున్నారు అన్నటువంటి సమాచారం అందుతూ ఉంది. ఈ నేపథ్యములో వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల భేటీ కూడా ఈరోజు పార్థసారథి గారితో సమావేశమైనట్లు కూడా మనకు తెలుస్తూ ఉంది. ముఖ్యంగా ఈ భేటీ రానున్నటువంటి ఎన్నికల నేపథ్యంలో వారి స్థానాల గురించి, వారికి లభించేటటువంటి అంటే టికెట్ల విషయం అంశం మీదనే ఇది ప్రధానంగా జరిగినట్లు కూడా ఈ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తూ ఉంది. ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన చింతలపూడి నియోజకవర్గం ఎమ్మెల్యే ఎలిజా సమావేశమైనట్లు తెలుస్తుంది. దాదాపు గంట సేపు పాటు ఈ సమావేశం జరిగి చింతలపూడి నియోజకవర్గానికి సంబంధించిన టికెట్ ప్రధాన అంశంగా ఈ యొక్క సమావేశంలో ప్రధానంగా ఇదే విషయాన్ని చర్చించినట్లు సమాచారము. అదేవిధంగా ఈరోజు మరొక ఎమ్మెల్సీ పల్నాడు జిల్లా గురజాల అసెంబ్లీ నుంచి జంగా కృష్ణమూర్తి గారు కూడా తన టికెట్ అంశం మీద కూడా పార్థసారథి గారితో సమావేశమైనట్లు కూడా తెలుస్తుంది. అంటే వారికి టికెట్లు రాదు అన్నటువంటి నిరుత్సాహతతో ఉన్నటువంటి వ్యక్తులు మనకు గత కొన్ని రోజులు కూడా చూస్తూ ఉన్నాము. వారు బాహటంగా కూడా కొన్ని సందర్భాల్లో కూడా వాళ్ళు వెళ్లిబుచ్చటం కూడా తెలిసింది. గత కొన్ని రోజుల క్రితం ఎమ్మెల్యే ఎలిజా గారు కూడా బాహటంగా ప్రెస్ మీట్లో కూడా తను టికెట్ అంశం మీద కూడా ప్రధానంగా ప్రెస్ మీట్లో కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా మనకు గురజాల అసెంబ్లీ నుంచి కూడా జంగా కృష్ణమూర్తి ఎమ్మెల్సీ ఇతడు కూడా తన యొక్క టికెట్ అంశం మీద కూడా ఇదే అంశాన్ని ప్రధానంగా మాజీ మంత్రి పార్థసారథి గారితో చర్చించినట్లు కూడా తెలుస్తుంది. మొత్తం మీద రానున్నటువంటి ఎన్నికల నేపథ్యంలో ముగ్గురు వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి సీనియర్ నాయకులు భేటీ కావడం అన్నది ఇక్కడ చాలా ప్రధానమైనటువంటి అంశమని చెప్పవచ్చు. రానున్నటువంటి ఎన్నికల నేపథ్యంలో ఏ విధమైనటువంటి మార్పులు ఉండబోతుందన్నది వేచి చూడాలి మరి.